కాదు ఫస్ట్, ఇంకొంచెం తొందరగా చేయమంటాడు. ఏమవుతుంది, 4 రోజులు జైల్లో ఉంటాడు. కార్యకర్త ఇప్పటిదాకా ఒక్కొక్కళ్ళు చేరుతున్నారు. జగన్ జైలు పాలయ్యాడు అంటే గనక శాంతం ఇంతకు ముందు వదిలేసిన ప్రతి కార్యకర్త రోడ్డెక్కుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసలు పట్టించుకోలేదు. అంటే ఒకప్పుడు అంటే అప్పుడు షర్మిల గారు లేదా విజయం సపోర్ట్ ఉంది, ఆయన జైల్లో ఉన్నా. ఇప్పుడు ఈయన జైల్లో ఉంటే పార్టీని నడిపేది ఎవరనేది కూడా ఒక ప్రశ్న కదా. అంత ఫ్రీగా ఎలా వెళ్ళిపోతారు? చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఎవరు నడిపాడు? అంటే ఆయనకంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఎవరున్నా సరే, లోకేష్ ఉన్నారు, లేదంటే మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పార్టీ అదే నడుచుద్ది. పార్టీలు నడపడానికే ఉంది. ఈయనకి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరికీ చెప్పాలా? ఎవరన్నా ఎవరి నియోజకవర్గంలో ఆడు చూసుకుంటాడు. అంతమందిని ఎవడో తొక్కేలేడు బేసిక్గా. ఇంకోటి, అంత భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేదు పార్టీ. ఆ రోజున ఇంకా ఏమీ లేదు పార్టీ. అవును, కాబట్టి భయం. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి భయం. ఇవాళ పార్టీ తందే. జైలుకి వెళ్తే ఏమైపోయింది? జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన సోరెన్ అరెస్ట్ చేశారు. ఏమైంది? పార్టీ నడవలేదా? వాళ్ళ వదిన గారిని సీఎం చేశారు, అంటే వాళ్ళ వేరే అతన్ని సీఎం చేస్తే వాళ్ళ ఆవిడ పార్టీ చూసుకుంది. లేకపోతే అసలు చూసుకోవడం ఏమి ఉండదు, ప్రాంతీయ పార్టీలు కదా, ఏడిపోతారు. రెండోది ఏమవుతుంది, కేడర్ అంతా కూడా దూరమైన వాళ్ళందరూ వస్తారు దగ్గరికి. జగన్కి లైఫ్ ఇవ్వాలనుకుంటే వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. జగన్ని జైల్లో పెడితే తొక్కేస్తాం అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదే పెద్ద తప్పిదం అవుతుంది భవిష్యత్తులో. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక సాహసం ఏమైనా చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? జగన్ మీద ఆంక్షలు విధించి ఆయన కంట్రోల్ చేయాలనుకుంటుందా, లేదా ఆయన పర్యటనలకి అనుమతులు ఇవ్వకుండా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు కలిసి వస్తుంది అనుకుంటే? ఏది